హైదరాబాద్ బంజారా హిల్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై జీహెచ్ఎంసీ ఉద్యోగులు దాడి చేశారు. బంజారా హిల్స్ లో రాంగ్ రూట్ లో వస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల కారును కానిస్టేబుల్ శ్రీశైలం అడ్డుకున్నారు. కారులో జీహెచ్ఎంసీ ఏఈతో పాటు ఏఎంఓహెచ్ అసిస్టెంట్ ఉన్నారు. కారు ఆపిన కానిస్టేబుల్ పై జీహెచ్ఎంసీ ఉద్యోగులు దుర్భాషలాడడంతో పాటు దాడి చేశారు. లేదండి ఇట్లా లేదు పంపర్ ఇట్లా లేదు ఇట్లా లేదు ఎల్లో లేదు ఇట్లా చెయ్యండి మీరు వేస్తున్నావు చెయ్యండి మీరు వేస్తున్నావు నువ్వు ఇట్లనే ఉండు వీణ ఉండు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా నువ్వెవరిని చెయ్యి మీద నేను డ్యూటీ వేస్తున్నా నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా దూరం వెళ్ళు దూరం ఉండు చెయ్యి మీదే చెప్తున్నా వీణ ఉండు ఇక్కడనే ఉండు నువ్వు ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బంజారా హిల్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన జీహెచ్ఎంసీ ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి కారును కానిస్టేబుల్ ఆపారు. సో అదే సమయంలో కారులో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఇటు కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగారు. కానిస్టేబుల్ శ్రీశైలంతో వాగ్వాదానికి దిగి అనంతరం కానిస్టేబుల్ మీద జీహెచ్ఎంసీ ఉద్యోగి దాడి చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాస్తవానికి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2 లో నో ఎంట్రీ బోర్డు పెట్టారు. మరోవైపు అటువైపుగా వాహనాలను వెళ్ళనివ్వకుండా ట్రాఫిక్ పోలీసులు ఆపుతూ ఉన్నారు. అయితే రోడ్ నెంబర్ 2 లో ప్రస్తుతం ఈ కేవీఆర్ పార్క్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పనులు కొనసాగిస్తూ ఉండడంతో అక్కడ కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. సో ఇందులో భాగంగానే బ్యారికేడ్లను అడ్డుపెట్టి అటువైపు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. సో ఇదే సందర్భంలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ ఏఈతో పాటు ఆ తర్వాత జీహెచ్ఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కూడాను అదే కారులో ఉన్నారు. సో అటువైపుకు వచ్చినటువంటి కారు రాంగ్ రూట్ లో వెళ్లేటటువంటి ప్రయత్నం చేసింది. అక్కడే బంజారా రోడ్ నెంబర్ 2 లో కానిస్టేబుల్ శ్రీశైలం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అటుగా వస్తున్నటువంటి కారును శ్రీశైలం ఆపడంతో పాటు ఇటువైపు వెళ్ళనిచ్చేది లేదంటూ కూడా ఆయన కారును ఆపారు. సో ఇదే సమయంలో కారు దిగి వచ్చినటువంటి జీహెచ్ఎంసీ ఉద్యోగి ఇక రెచ్చిపోయారు. మరోవైపు ఆఫీసర్ తో ఎలా మాట్లాడాలో తెలియదు, ఆఫీసర్లను పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అంటూ పరుష పదజాలంతో దూషించారు. ఎవర్రా నువ్వు అంటూ కూడా రెచ్చిపోయి కానిస్టేబుల్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద దాడికి యత్నించారు. అదే సమయంలో కానిస్టేబుల్ వీడియో తీస్తూ ఉండగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫోన్ ను కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ చుట్టుపక్కల ఉండే కలగజేసుకుని అనంతరం గొడవను సద్దుమణిగేలా చేశారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ పోలీసులు ప్రస్తుతం ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ దాడికి పాల్పడినటువంటి జీహెచ్ఎంసీకి సంబంధించిన ఉద్యోగుల మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సుమిత్ర, రైట్, థాంక్యూ.